నెక్స్ట్ థర్డ్ చాప్టర్ జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు. దీని నుంచి ఒక 5 or 6 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ బిట్లు అరౌండ్ 200 అట్లా ప్రాక్టీస్ చేద్దాం దీంట్లో. ఓకే రైట్. ప్రాక్టీస్ టెస్ట్ 1. ఒక గమ్యం నుంచి అనేక ఉద్దేశాలు, ఒక ఉద్దేశం నుంచి అనేక లక్ష్యాలు ఆవిర్భవిస్తాయని సూచించింది. మీ అందరికీ తెలుసు, ఒక గమ్యం నుంచి మనకి అనేక ఉద్దేశాలు వస్తాయి, ఒక ఉద్దేశం నుంచి మళ్ళీ అనేక లక్ష్యాలు వస్తాయి, మరలా ప్రతి లక్ష్యం నుంచి అనేక స్పష్టీకరణలు వస్తాయి. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే యునెస్కో హ్యాండ్బుక్ ఫర్ సైన్స్ టీచర్స్. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? యునెస్కో హ్యాండ్బుక్ ఫర్ సైన్స్ టీచర్స్. యునెస్కో హ్యాండ్బుక్ ఫర్ సైన్స్ టీచర్స్. సో ఆప్షన్ 3. ఒక్కొక్కసారి పూర్తిగా ఇవ్వకుండా యునెస్కో హ్యాండ్బుక్ అని అంతవరకే కట్ చేసి కూడా ఇవ్వచ్చు. ఆ టైప్ కూడా ఇచ్చినా మీరు ఇబ్బంది లేకుండా ఈ బిట్ ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ జాగ్రత్త చూస్తే గమ్యాల నుంచి ఉద్దేశాలు, ఉద్దేశాల నుంచి లక్ష్యాలు, లక్ష్యాల నుంచి స్పష్టీకరణలు వస్తాయి. అంటే గమ్యాలకి లక్ష్యాలకి మధ్య సంబంధం ఎట్లా ఉందంటే ఒక గొలుసు రూపంలో ఉంటుంది. ఉద్దేశాలకి లక్ష్యాలకి మధ్య సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుంది. లక్ష్యాలకి స్పష్టీకరణకి మధ్య సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుంది. ఆ మాట చెప్పింది ఎవరంటే రిచర్డ్ వైట్ఫీల్డ్. రిచర్డ్ వైట్ఫీల్డ్ ఏ యూనివర్సిటీకి సంబంధించినవాడు అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. సరే, ఎనీహౌ చూడండి, ఇప్పుడు అదే చెప్తున్నా, ఉద్దేశాలకి లక్ష్యాలకి మధ్య సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుందని చెప్పింది. ఇప్పుడే చెప్పా. గమ్యానికి ఉద్దేశానికి మధ్య సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుంది, మళ్ళీ ఉద్దేశానికి లక్ష్యాలకి మధ్య సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుంది. అంతేగాని గమ్యం నుంచి సరాసరి లక్ష్యాలు రావు, అంతేగాని ఉద్దేశం నుంచి స్పష్టీకరణలు సరాసరి రావు. సో గమ్యానికి ఉద్దేశాలకి మధ్య సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుంది, ఉద్దేశాలకి లక్ష్యాలకి మధ్య సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుంది, లక్ష్యాలకి స్పష్టీకరణకి మధ్య సంబంధం ఒక గొలుసు రూపంలో ఉంటుందని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే రిచర్డ్ వైట్ఫీల్డ్. సో ఆప్షన్ 2. నెక్స్ట్, రిచర్డ్ వైట్ఫీల్డ్ ఈ యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి. రిచర్డ్ వైట్ఫీల్డ్ ఏ యూనివర్సిటీ అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆప్షన్ 3. నెక్స్ట్ చూడండి, గమ్యాలు విశాలమైనవి, ఇవి దీర్ఘకాలికంగా ఉండి ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి. ఉద్దేశాలు నియమితమైన పరిధి కలవి, గమ్యాల కంటే నిర్దిష్టంగా ఉంటాయి. లక్ష్యాలు ఉద్దేశాల కంటే మరీ నిర్దిష్టమైనవి అని పేర్కొన్నది ఎవరు? ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఏం చెప్పామంటే చూడండి, గమ్యం నుంచి ఉద్దేశాలు, ఉద్దేశం నుంచి లక్ష్యాలు, లక్ష్యాల నుంచి స్పష్టీకరణ వస్తాయని చెప్పిందేమో యునెస్కో హ్యాండ్బుక్ ఫర్ సైన్స్ టీచర్స్. వీటి మధ్య సంబంధం గొలుసు రూపంలో ఉంటుందేమో అని చెప్పిందేమో రిచర్డ్ వైట్ఫీల్డ్. ఈ 2 బిట్లు అడిగాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి బిట్టు అడగడానికి అవకాశం. చూడండి, గమ్యము అంటే అర్థం ఏంటి అంటే, గమ్యము అంటే విశాలంగా ఉండి, గమ్యం అనేది ఎలా ఉంటుందంటే విశాలంగా ఉండి, అంటే చాలా పెద్దదిగా ఉండి, సుదీర్ఘంగా ఉండి. సుదీర్ఘం అంటే ఏంటి? సాధించడానికి చాలా పెద్దగా ఉండి, విశాలంగా ఉండాలి, సుదీర్ఘంగా ఉండాలి, అంతిమ ప్రయోజనాన్ని తెలియజేసే అతి పెద్ద ప్రకటన ఏమంటారంటే గమ్యము అంటారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయటం. సమగ్ర మూర్తిమత్వం అంటే జ్ఞాన రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం, ఈ మూడింటిని అభివృద్ధి చేస్తే విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వం పెరిగినట్టు లెక్క. దీన్ని మనం ఏమంటారంటే గమ్యం అంటారు. చూడండి, ఇది విశాలంగా ఉంది. ఎంత విశాలం అంటే జ్ఞానరంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, ఇవన్నీ అభివృద్ధి చెందితేనే సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందినట్టు. కాబట్టి ఇది విశాలమైంది, సుదీర్ఘమైంది. విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయటం చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పుడు మనం ఇంత చదువుకున్నాం, మనకి సమగ్ర మూర్తిమత్వం అభివృద్ధి చెందని ఇంకా మనం చెప్పడానికి అవకాశం లేదు. సో సుదీర్ఘమైనది మరియు అంతిమ ప్రయోజనాన్ని తెలియజేస్తుంది. అంతిమ ప్రయోజనం అంటే అర్థం ఏంటంటే గమ్యం సాధించిన తర్వాత ఇక సాధించడానికి ఏమీ మిగలకపోతే దాన్ని ఏమంటారంటే అంతిమ చిట్ట చివరి ప్రయోజనాన్ని తెలియజేస్తుందని.
దాన్ని గమ్యం అంటారు. మరి గమ్యం సాధించడానికి చాలా పెద్దది కాబట్టి, విశాలంగా ఉంది కాబట్టి, సుదీర్ఘంగా ఉంది కాబట్టి, చిట్ట చివరిది కాబట్టి దాన్ని సాధించడం ఒక్కొక్కసారి సాధ్యపడవచ్చు, సాధ్యపడకపోవచ్చు. అందుకని ఏం చేస్తామంటే గమ్యాన్ని మనం అనేక చిన్న చిన్న అంశాలుగా విడగొడతాం. వాటిని ఏమంటారంటే ఉద్దేశాలు అంటాం. ఇప్పుడు ఈ ఉద్దేశాలని గమ్యం కంటే సాధించడానికి తక్కువ కాలం పడతాయి, గమ్యాల కంటే విశాలత తక్కువ ఉంటాయి, గమ్యాల కంటే సాధించడానికి తక్కువ కాలం పడతాయి, గమ్యాల నుండి ఉద్భవించి గమ్యాల కంటే విశాలత తక్కువ ఉండి గమ్యాల కంటే నిర్దిష్టంగా ఉండే వాటిని ఉద్దేశాలు అంటారు. అంటే వీటిని కొంతకాలం పాటు జీవశాస్త్ర బోధన చేస్తే వాటిని సాధించవచ్చు. ఉదాహరణకి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ. పిల్లడికి కొన్ని సంవత్సరాల పాటు నువ్వు ప్రయోగాలు చేస్తే పిల్లడిలో శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అలవడుతుంది. శాస్త్రీయ వైఖరి పెరగటం, పెంపొందించడం. పిల్లాడికి జీవశాస్త్రాన్ని నువ్వు కొంతకాలం పాటు చెప్తూ వెళ్తే పిల్లాడిలో శాస్త్రీయ వైఖరి అలవడుతుంది. ఓకేనా? విద్యార్థికి క్రమశిక్షణని అలవాటు చేయటం. కొంతకాలం పాటు విజ్ఞాన శాస్త్రంలో నువ్వు ప్రయోగాలు క్రమ పద్ధతులు చేర్చుకుంటూ వెళితే కొంతకాలానికి క్రమశిక్షణ అనేది అలవడుతుంది. వీటిని కొంతకాలంలో సాధిస్తాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ఉద్దేశాలు అంటాం. మరి ఇవి కూడా సాధించడానికి ఎంతో కొంతకాలం పడుతున్నాయి, కొంతకాలం కొన్ని నెలల్లో సంవత్సరాల్లో పడుతున్నాయి. కాబట్టి వీటిని ఏం చేస్తామంటే అనేక చిన్న చిన్న అంశాలుగా విడగొట్టే వాటిని ఏమంటారంటే లక్ష్యాలు అంటాం. ఈ లక్ష్యాలు ఎక్కడి నుంచి ఉద్భవించినాయి? ఉద్దేశాల నుంచే ఉద్భవించినాయి. ఓకే, ఈ ఉద్దేశాలు కంటే లక్ష్యాలు సాధించడానికి తక్కువ కాలం పడుతాయి. ఓ రకంగా చెప్పాలంటే బోధించిన వెంటనే ఉపాధ్యాయుడు ఒక పీరియడ్లో 40 నిమిషాలు 45 నిమిషాలు పాఠం చెప్తాడు. ఆ పాఠం చెప్పిన వెంటనే విద్యార్థులు ఏ ప్రవర్తనలో మార్పులు వస్తాయో వాటిని ఏమంటారంటే లక్ష్యాలు అంటాం. అంటే బోధించిన వెంటనే సాధించబడేది లక్ష్యం. లక్ష్యాలు చాలా నిర్దిష్టంగా ఉంటాయి. ఉదాహరణకి విద్యార్థి కణము అనే పదాన్ని అవగాహన చేసుకున్నాను. కణం అనే పదాన్ని అవగాహన చేసుకుని ఎంతసేపు నేను 1 గంట పాఠం చెప్తే మీకు కణం అంటే ఏంటో తెలుస్తుంది. వృక్ష కణం ఎలా ఉంటుంది, జంతు కణం ఎలా ఉంటుంది, వృక్ష జంతు కణాల మధ్య పోలికలు ఏంటి, తేడాలు ఏంటో తెలిస్తే మీకు కణం మీద అవగాహన ఏర్పడుతుంది. సో ఉద్దేశాల నుంచి ఉద్భవించి ఉద్దేశాల కంటే నిర్దిష్టంగా ఉండి స్పష్టంగా ఉండి వెనువెంటనే సాధించగలిగిన అంశాలు ఏమంటారంటే లక్ష్యాలు అంటారు. ఈ మాట చెప్పింది ఎవరంటే జేకే సూద్. ఒక రకంగా ఒకసారి చూడండి. గమ్యాలు విశాలమైనవి, దీర్ఘకాలికమైనవి, అంతిమ ప్రయోజనాన్ని తెలియజేసేవి. గమ్యాల నుండి ఉద్భవించి గమ్యాల కంటే నిర్దిష్టంగా ఉండి గమ్యాల కంటే నిర్దిష్టంగా ఉండి గమ్యాల కంటే విశాలత తక్కువ ఉండి గమ్యాల కంటే సాధించడానికి తక్కువ కాలం పట్టే వాటిని ఉద్దేశాలు అంటారు. ఉద్దేశాల కంటే మరీ నిర్దిష్టంగా ఉండేవి లక్ష్యాలు. ఆ మాట అన్నది ఎవరంటే జేకే సూద్. ఈ బిట్ ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వడానికి అవకాశం రైట్. ఇంకొక మాట చెప్తా చూడండి. ఈ గమ్యం ఉద్దేశం స్పష్టీకరణ తర్వాత మాట్లాడదాం. ఈ గమ్యం ఉద్దేశం లక్ష్యాలని నేను కట్టే కొట్టే తెచ్చే అనే 3 ముక్కల్లో చెప్తా. దీన్ని గమ్యాన్ని ఏమంటారంటే లాంగ్ టర్మ్ గోల్ అంట, అంటే సాధించడానికి ఎక్కువ కాలం పట్టేది అని అర్థం. ఉద్దేశాన్ని నేను ఏమంటానంటే షార్ట్ టర్మ్ గోల్ అంట. లక్ష్యాన్ని ఏమంటారంటే ఇమ్మీడియట్ గోల్ అంట. అంటే అర్థం ఏంటి అంటే ఇమీడియట్ వెంటనే సాధించడానికి తోడ్పడేదాన్ని వెంటనే ఇమీడియట్ అంటే వెంటనే సాధించేది లక్ష్యం, అంటే పాఠం చెప్పిన వెంటనే సాధించబడేది. షార్ట్ టర్మ్ గోల్ కొద్ది కాలం తర్వాత సాధించబడేది ఉద్దేశం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్ చాలా కాలం పట్టేది గమ్యం. కాబట్టి లాంగ్ టర్మ్ గోల్ గమ్యం, షార్ట్ టర్మ్ గోల్ ఉద్దేశం, ఇమ్మీడియట్ గోల్ అనేది లక్ష్యం. ఓకే రైట్. ఇప్పుడు మనం ఆ బిట్కి వెళ్ళిపోదాం ఒక్కసారి. చూడండి, గమ్యాలు విశాలమైనవి, దీర్ఘకాలికంగా ఉండి ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి. రైటే. ఉద్దేశాలు నియమితమైన పరిధి కలివి. రైటే. గమ్యాల కంటే నిర్దిష్టంగా ఉంటాయి. అంతేగా ఉద్దేశాలు అనేవి గమ్యాల కంటే విశాలత తక్కువ ఉంటాయి, గమ్యాల కంటే నిర్దిష్టంగా ఉంటాయి. రైటే. లక్ష్యాలు ఉద్దేశాల కంటే మరీ నిర్దిష్టంగా ఉంటాయి. మరీ క్లియర్గా ఉండేవేంటి లక్ష్యాలు. ఈ మాట అంత ఎవరంటే జేకే సూద్. సో ఆప్షన్ 3 రైట్. అనతి కాలంలో అంటే వెంటనే చేరగలిగినటువంటి ఉద్దేశాలు, వెంటనే చేరగలిగిన ఉద్దేశాలను ఏమంటామంటే లక్ష్యాలు. చెప్పాక ఇమ్మీడియట్ గోల్ అన్నాం. రైట్. అయితే మీకు ఒక్క మాట అమ్మా, అన్ని గమ్యాలే, కాకపోతే ఇది దీర్ఘకాలిక గమ్యం, ఇది స్వల్పకాలిక గమ్యం, ఇది వెనువెంటనే సాధించగలిగిన గమ్యం. అన్ని ఉద్దేశాలే, సాధించడానికి ఎక్కువ కాలం పట్టేటటువంటి ఉద్దేశం, కొద్ది కాలంలో సాధించబడే ఉద్దేశం, వెనువెంటనే సాధించబడే ఉద్దేశం. అన్ని లక్ష్యాలే,
సాధించడానికి ఎక్కువ కాలం పట్టే లక్ష్యం గమ్యం, సాధించడానికి కొద్ది కాలం పట్టేటువంటి లక్ష్యం ఉద్దేశం, వెంటనే సాధించబడే లక్ష్యం లేదా బోధన లక్ష్యం. మూడు సమాన అర్థాలే. ఉద్దేశం, గమ్యము, ఉద్దేశము, లక్ష్యం అనే సమాన అర్థాలు అయినప్పటికీ ఎక్కువ కాలంలో సాధించబడి విశాలంగా ఉండి అస్పష్టంగా ఉండేదేమో గమ్యం, కొద్ది కాలం తర్వాత సాధించబడేదేమో ఉద్దేశం, వెంటనే సాధించబడేదేమో లక్ష్యం. అంతే. ఎంతకాలంలో వాటిని ఉన్నాము అనే దానిని బట్టి దానికి గమ్యం, ఉద్దేశం, లక్ష్యం అని పేరు పెట్టాం. అయితే మూడు సమాన అర్థాలు అయినప్పటికీ అది సాధించడానికి ఎంతకాలం పడతాయి. బాగా స్పష్టంగా ఉండేది లక్ష్యం, బాగా అస్పష్టంగా ఉండేది గమ్యం. లక్ష్యం కంటే కొంచెం అస్పష్టంగా ఉండేది ఉద్దేశం, కానీ గమ్యం కంటే స్పష్టంగా ఉండేది ఉద్దేశం. నువ్వు అలా ఆలోచించుకోవాలి ఏదైనా సరే. నెక్స్ట్, విశాల పరిధిని కలిగి ఉండి విద్యారంగం యొక్క దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనం. ఇప్పుడే చెప్పా, విశాలంగా పరిధి ఉండాలి. అంతిమ ప్రయోజనం అంటే చిట్ట చివరి సాధించడానికి ఇక అదే ఉండాలి. సాధించిన తర్వాత ఏమీ ఉండకపోతే దాన్ని ఏమంటాం? గమ్యము అంటాం. సో ఆప్షన్ 1. నెక్స్ట్, జతపరచండి. ఇది చూడండి, ఈ టైపు 2012, 2014 డిఎస్సిలో ఇచ్చాడు. ఇటు పక్క ఏంటంటే అన్నీ ఇచ్చాడు, ఏంటంటే ఆప్షన్స్ ఇచ్చాడు. అటుపక్క అది గమ్యమా, ఉద్దేశమా, లక్ష్యమా అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, మూడిట్లో చాలా కాలం పట్టేది ఏంటి, సాధించడానికి చాలా కాలం పట్టేది ఏంటి, సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. దాన్ని ఏమంటారంటే గమ్యము అంటారు. కొద్ది కాలంలో సాధించబడే దాన్ని ఏమంటామంటే ఉద్దేశం అంటాం. వెంటనే సాధించబడేది అంటే పాఠం చెప్పిన వెంటనే సాధించబడేదాన్ని ఏమంటారంటే లక్ష్యం అంటారు. ఇదే కీ పాయింట్. ఈ కీ పాయింట్ని బేస్ చేసుకొని నువ్వు ఆన్సర్ చేసుకోవాలి. చూడు ఎట్లాగో చూడు. ఈ మూడిట్లో ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ఓకే, ఒక పాయింట్. మానవులకు వచ్చే వ్యాధుల గురించి తెలియచేయటం, రెండో పాయింట్. మానవుల్లో సూక్ష్మజీవుల వల్ల వచ్చే మలేరియా వ్యాధి గురించిన జ్ఞానాన్ని విద్యార్థులు పొందటం. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో పాఠం చెప్పిన వెంటనే సాధించబడేది ఏంటంటే మలేరియా వ్యాధి గురించిన జ్ఞానాన్ని విద్యార్థులు పొందటం. సింపుల్గా చెప్పాలంటే, నేను 1 గంట పాటు పాఠం చెప్తే పిల్లవాడికి మలేరియా పైన అవగాహన కలుగుతుందా లేదా? కాబట్టి ఇదేమవుతుంది? లక్ష్యం అవుతుంది. సో లక్ష్యం. చూడండి, ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యాన్ని, ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలోని అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించడం. దీనికి ఎక్కువ కాలం పట్టిద్దా, తక్కువ కాలం పట్టిద్దా? చాలా ఎక్కువ కాలం పట్టింది. కాబట్టి ఇదేమవుతుందంటే గమ్యం. మానవులకు వచ్చే వ్యాధుల గురించి తెలియచేయటం చాలా ఎక్కువ కాలం పట్టదు. నువ్వు కొన్ని సంవత్సరాల పాటు లేకపోతే కొన్ని నెలల పాటు పిల్లాడికి సూక్ష్మజీవుల వ్యాధుల గురించి చెప్తే నీకు మానవులకు వచ్చే వ్యాధుల గురించి అవగాహన అవుతుంది. అంటే కొద్ది కాలంలో సాధించవచ్చు. దీన్ని ఏమంటారు? ఉద్దేశం అంటారు. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి మానవులకు వచ్చే వ్యాధుల గురించి చెప్పినప్పటికీ కూడా మనం ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యాన్ని సంరక్షిస్తామో లేదో చెప్పలేం. మనకి అందరికీ తెలిసినప్పటికీ కూడా మనందరి ఆరోగ్యాలు సరిగ్గా లేవు. ఇది సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. అలాంటి దాన్ని ఏమంటారంటే గమ్యం అంటాం. ఇప్పుడు అర్థమైందా? ఇది వెంటనే సాధించబడేది. దీనికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. ఇది కొద్ది కాలం తర్వాత సాధించబడుతుంది. కాబట్టి 1A 2B 3C ఎక్కడుందో చూసుకోండి. 1A 2B 3C. సో ఆప్షన్ 1. సాధారణ లక్ష్యాలు లేదా దీర్ఘకాలిక లక్ష్యాలు. సాధారణ లక్ష్యాలు లేదా దీర్ఘకాలిక లక్ష్యాలు. చూడండి, ఇక్కడ గమ్యాల నుంచి ఏం ఉద్భవిస్తున్నాయి? అనేక ఉద్దేశాలు ఉద్భవిస్తున్నాయి. ఉద్దేశం నుంచి ఏం ఉద్భవిస్తున్నాయి? లక్ష్యాలు ఉద్భవిస్తున్నాయి. లక్ష్యాల నుంచి ఏం ఉద్భవిస్తున్నాయి? స్పష్టీకరణ ఉద్భవిస్తున్నాయి. చూడండి, గమ్యాల్ని సాధించడానికి ఎక్కువ కాలం పడుతుంది, ఉద్దేశాలని సాధించడానికి ఎక్కువ కాలం పడుతుంది. కాబట్టి గమ్యాలని ఉద్దేశాలని ఏమంటారంటే దీర్ఘకాలిక లక్ష్యాలు అంటారు. మరి సాధారణ లక్ష్యాలు అంటారు ఎందుకంటామంటే ఇవి పిల్లాడు ఏ విషయాన్ని నేర్చుకోవాలో చెప్పవు, చాలా సాధారణంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే సాధారణ లక్ష్యాలు. వేటిని? గమ్యాలు, ఉద్దేశాలు. మరి చూడండి, లక్ష్యాలు స్పష్టీకరణలు పిల్లాడు ఏమి నేర్చుకోవాలో స్పష్టంగా చెప్తాయి. ఉదాహరణకి విద్యార్థి కణం అనే పదాన్ని అవగాహన చేసుకును. అదేంటిది? లక్ష్యం. ఓకేనా?
స్పష్టీకరణ. విద్యార్థి వృక్షకణానికి జంతు కణానికి తేడాలను తెలుపును. ఏంటిది స్పష్టీకరణ. ఒక లక్ష్యం కానీ స్పష్టీకరణ కానీ లక్ష్యం కానీ స్పష్టీకరణ కానీ నువ్వు తెలుసుకుంటే దానిలో ఖచ్చితంగా పిల్లవాడు ఏ విషయాన్ని నేర్చుకోవాలనే స్పష్టతనిస్తాయి. కానీ గమ్యము ఉద్దేశం కంటెంట్ అయ్యా. మన పాఠానికి సంబంధించిన కంటెంట్ అంటాం కదా. ఏ విషయం, మలేరియా గురించి నేర్చుకోవాలా, కణం గురించి నేర్చుకోవాలా, పుష్పం గురించి నేర్చుకోవాలా, ఈ క్లారిటీ అనేది ఎక్కడ ఉంటుందంటే లక్ష్యాలు స్పష్టీకరణలో ఉంటుంది. ఈ క్లారిటీ ఎక్కడ ఉండదంటే గమ్యాల్లో ఉద్దేశాల్లో ఉండదు. కాబట్టి దాన్ని ఏమంటారంటే సాధారణ లక్ష్యాలు అంటాం. ఉదాహరణకి విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకున్నాను. అభివృద్ధి చేయడం ఏంటిది గమ్యం. దాంట్లో పిల్లవాడు ఏ విషయాన్ని నేర్చుకోవాలి ఉందా? లేదు, జనరల్గా ఉంది. విషయం అంటే ఏంటి? ఆమ్లాల గురించి నేర్చుకోవటమో, క్షారాల గురించి నేర్చుకోవటమో, ఇలా ఒక కంటెంట్ చెప్తే అప్పుడు అది లక్ష్యమో స్పష్టీకరణ అవుతుంది. పిల్లాడు నేర్చుకోవాల్సిన కంటెంట్ని చెప్పనివేంటివి? గమ్యాలు, ఉద్దేశాలు. ఉదాహరణకి విద్యార్థి శాస్త్రీయ పద్ధతుల శిక్షణ పొందును, శాస్త్రీయ వైఖరులు అభివృద్ధి చేసుకున్నాను, క్రమశిక్షణ అలవాటు చేసుకున్నాను, సంస్కృతి సాంప్రదాయాలని అభివృద్ధి చేయటం, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో పిల్లాడు ఏ విషయం అంటే కంటెంట్, ఏవి నేర్చుకోవాలో క్లారిటీ ఉందా? లేదు. కాబట్టి చూడండి, సాధారణ లక్ష్యాలు ఏమిటి అంటే గమ్యాలు, ఉద్దేశాలు. దీర్ఘకాలిక లక్ష్యాలు అంటే ఏంటి అంటే గమ్యాలు, ఉద్దేశాలు. ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షనే. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 1. నెక్స్ట్, ప్రవర్తనా లక్ష్యాలని దేన్ని అంటారు? జాగ్రత్త చూడండి. జనరల్గా ఈ పాయింట్ చాలా కేర్ఫుల్గా వినాలి. లక్ష్యము కానీ జాగ్రత్తగా వినాలి, స్పష్టీకరణ కానీ. మనకి తెలుసు గమ్యం నుంచి ఏమేమి ఉద్భవిస్తాయి? ఉద్దేశాలు, అనేక ఉద్దేశాలు. ప్రతి ఉద్దేశం నుంచి ఏమి ఉద్భవిస్తాయి? లక్ష్యాలు. ప్రతి లక్ష్యం నుంచి ఏమి ఉద్భవిస్తాయి అంటే స్పష్టీకరణలు. ఓకే, రైట్. చూడండి, ఇప్పుడు గమ్యాలు, ఉద్దేశాలు పిల్లాడు నేర్చుకునేటటువంటి విషయాన్ని తెలప కాబట్టి పక్కన పెట్టు. మరి విద్యార్థి యొక్క ప్రవర్తన రూపంలో రాయబడేవి ఏంటంటే లక్ష్యాలు రాయబడతాయి, స్పష్టీకరణలు కూడా రాయబడతాయి. ఉదాహరణకి చూడండి, లక్ష్యం మీకు తెలుసుగా. ఒక స్టేట్మెంట్లో జ్ఞానం అనే పదం ఉన్నా, అవగాహన అనే పదం ఉన్నా, వినియోగం అనే పదం ఉన్నా అదేమవుతుందంటే లక్ష్యం. విద్యార్థి పుష్పము గురించి జ్ఞానాన్ని సముపార్జించుకున్నాను. జ్ఞానం దేని గురించిన జ్ఞానం? పుష్పము గురించిన జ్ఞానం. లక్ష్యంలో పిల్లాడు విద్యార్థి పుష్పము గురించి జ్ఞానాన్ని సముపార్జించుకును. రైట్. ఇటు చూడు, విద్యార్థి పుష్పము గురించి జ్ఞానాన్ని సంపాదించుకున్నాను. పిల్లాడు ఏ విషయాన్ని నేర్చుకోవాలనే క్లారిటీ ఎక్కడ ఉంటుందని చెప్పాను? లక్ష్యంలో ఉంటుందని చెప్పాను. చూడు, దేని గురించి నేర్చుకోవాలి? పుష్పం గురించి. దేని సంపాదించుకున్నాను? జ్ఞానాన్ని సముపార్జించుకున్నాను. జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు కాబట్టి అది ఏమిటి అంటే లక్ష్యము. ఓకేనా? సో ఇక్కడ కనుక జాగ్రత్తగా గమనిస్తే ఈ స్టేట్మెంట్ ఎవరి గురించి రాసాం? విద్యార్థి. ఎవరి ప్రవర్తనలో మార్పు రావాలి? విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావాలి. అంటే ఒక లక్ష్యంలో విద్యార్థి యొక్క ప్రవర్తన రూపంలో రాయబడేటట్టు రాశాం కాబట్టి లక్ష్యాన్ని ఏమంటారంటే ప్రవర్తనా లక్ష్యాలు అంటారు. మరి స్పష్టీకరణ, లక్ష్యం కంటే మరీ స్పష్టంగా ఉండేదాన్ని ఏమంటారంటే స్పష్టీకరణ అంటాం. ఉదాహరణకి విద్యార్థి రక్షక పత్రావళికి, ఎవరు ఈ పనిచేసేది? విద్యార్థి. రక్షక పత్రావళికి, రక్షక పత్రాలకు, ఆకర్షణ పత్రాలకు తేడాలను తెలియజేస్తాడు. ఆకర్షణ పత్రాలకు తేడాలు తెలియజేస్తాడు. ఓకే, మీకు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిస్తే ఒక లక్ష్యం నెరవేరిందా లేదా దేని ద్వారా తెలుస్తుందంటే స్పష్టీకరణ తెలుస్తుంది. విద్యార్థి పుష్పం గురించి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. జ్ఞానం అనే మాట ఉంది కాబట్టి ఇదే లక్ష్యం అంటే జ్ఞాన లక్ష్యం. విద్యార్థి పుష్ప భాగాల గురించి అవగాహన చేసుకుంటున్నాడు కాబట్టి అదే లక్ష్యం అవుతుంది, అవగాహన లక్ష్యం. విద్యార్థి పుష్పం గురించిన జ్ఞానాన్ని నిజ జీవితంలో వినియోగించుకుంటున్నాడు కాబట్టి అదేమవుతుందంటే వినియోగ లక్ష్యం. ఒక స్టేట్మెంట్లో జ్ఞానము, అవగాహన, వినియోగము అది లక్ష్యం అయితే స్టేట్మెంట్లో జ్ఞానం ఉంటే జ్ఞాన లక్ష్యం, అవగాహన అనే పదం ఉంటే అవగాహన లక్ష్యం, వినియోగించుకుంటున్నాడు లేదా అన్వయించుకుంటున్నాడు అంటే అది వినియోగ లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి. ఈ 3 లక్ష్యాలు. మరి చూడండి,
విద్యార్థి రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలకు తేడాలు తెలియజేస్తాడు. ఎవరు తేడాలు తెలియజేసేది? విద్యార్థి. ఎవరి ప్రవర్తనలో మార్పు వచ్చినట్టుగా చెప్పొచ్చుది? విద్యార్థి యొక్క ప్రవర్తనలో. ఇది చూడండి, స్పష్టీకరణ కూడా దేని గురించి, దేనికి సంబంధించిన తేడాలు చెప్తాడు? రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు. అంటే కంటెంట్, పిల్లవాడు ఏ విషయాన్ని నేర్చుకోవాలనే కంటెంట్ని లక్ష్యము తెలియజేస్తుంది, స్పష్టీకరణ కూడా తెలియజేస్తుంది. క్లియరా? రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఎవరి యొక్క ప్రవర్తనలో వచ్చిన మార్పు? విద్యార్థి యొక్క ప్రవర్తనలో వచ్చిన మార్పు. అంటే స్పష్టీకరణ కూడా విద్యార్థి యొక్క ప్రవర్తనలో చూపిస్తున్నాం కాబట్టి లక్ష్యాలని, స్పష్టీకరణని ప్రవర్తన లక్ష్యాలు అంటాం. క్లియర్? అయితే ఈ రెండు ఆప్షన్స్ ఇవ్వలేదు కదా సార్, మరి లక్ష్యాలకి ఇస్తే ఆన్సర్ రైట్ ఇస్తారా, స్పష్టీకరణకి ఇస్తే రైట్ ఇస్తారంటే ఖచ్చితంగా రెండు ఆప్షన్లో ఒక దాంట్లో ఉంటే రెండు ఉన్న దానికి ఇస్తారు. కానీ లక్ష్యాలు స్పష్టీకరణ ఇచ్చినప్పుడు లక్ష్యాల కంటే స్పష్టీకరణలు మరీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి, స్పష్టీకరణ అని పేరు అందుకే వచ్చింది, మరీ స్పష్టంగా ఉంటాయి కాబట్టి వాటిని స్పష్టీకరణలు అంటాం. అంటే విద్యార్థి యొక్క ప్రవర్తనలో మార్పుని ఇది తెలియజేస్తుంది. విద్యార్థి యొక్క ప్రవర్తనలో ఖచ్చితమైనటువంటి మార్పుని, ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ మార్పుని తెలియజేస్తుంది స్పష్టీకరణ. కాబట్టి లక్ష్యము కంటే స్పష్టీకరణకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. క్లియర్? ఒక ఆప్షన్లో రెండు ఇస్తే రెండు ఉన్నదే పెట్టండి, ఒక ఆప్షనే ఇస్తే స్పష్టీకరణలు పెట్టండి. ఓకేనా? రైట్. ఉద్దేశానికి సంబంధించి సరికాని అంశం. చూడండి, గమ్యం నుంచి మనకేమో ఉద్భవిస్తే ఏం చెప్పాను? గమ్యం నుంచి ఉద్దేశం ఉత్పత్తి అవుతుందన్నాను. ఉద్దేశం నుంచి ఏం ఉద్భవిస్తాయి అంటే లక్ష్యాలు. ఇది బోధనకు దిశను మాత్రమే తెలుపును. రైట్. గమ్యం అనేది చెప్పే అంతిమ ప్రయోజనాన్ని తెలియజేస్తే, గమ్యాన్ని సాధించడానికి మనం ఏం చేసాం? వాటిని అనేక ఉద్దేశాలుగా విడగొట్టాం. మరలా ఉద్దేశాన్ని సాధించడానికి వాటిని ఏం చేసామంటే అనేక లక్ష్యాలనిగా విడగొట్టాం. చూడండి, క్లాస్ రూమ్లో పాఠాన్ని దేని ఆధారంగా చెప్తామంటే లక్ష్యాల ఆధారంగా, స్పష్టీకరణ ఆధారంగా చెప్తున్నాం. అంటే నువ్వు తరగతి గదిలో ఏ లక్ష్యాన్ని సాధించినా ఏ స్పష్టీకరణ, చూడండి, లక్ష్యం నుంచి ఏమి ఉద్భవిస్తాయి? స్పష్టీకరణ నెరవేరితే ఏమి నెరవేరుతాయి? లక్ష్యాలు నెరవేరుతాయి. లక్ష్యాలు నెరవేరితే ఏమి నెరవేరుతాయి? ఉద్దేశాలు నెరవేరుతాయి. ఉద్దేశాలు నెరవేరితే ఏమి నెరవేరుతాయి అంటే గమ్యాలు అనేవి నెరవేరుతాయి. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా కనుక నువ్వు పాయింట్ చూసినట్లయితే, నువ్వు స్పష్టీకరణలు లక్ష్యాల ఆధారంగా బోధిస్తావు. ఓకే, బోధన అనేది లక్ష్యాధారంగా జరుగుతుంది. మరి లక్ష్యాలకి సూచనలు ఇచ్చేది ఎవరంటే ఉద్దేశాలు. సో బోధనకు ఒక దిశను మాత్రమే తెలిపేది ఏమిటి అంటే ఉద్దేశం. రైటే. పాఠశాల పరిధిని దాటి ఉంటాయి. ఎస్. చూడండి, లక్ష్యాలేమో క్లాస్ రూమ్లో నెరవేరుస్తాం, కానీ ఉద్దేశాలు అనేవి విశాలంగా ఉంటాయి కాబట్టి కేవలం తరగతి గదిలో వాటిని సాధించడం సాధ్యం కాదు. కాబట్టి పాఠశాల పరిధిని దాటి ఉంటాయి. తరగతి గది లోపల వెలుపల సాధించబడి ఉంటాయి. రైట్ కదా? కేవలం తరగతి గదిలో సాధించబడేది ఏమిటి? లక్ష్యాలు. మరి ఉద్దేశాలు తరగతి గది లోపల మరియు వెలుపల రెండింటిని మనం పిల్లాడికి ఆ రెండు, అంటే తరగతి గది లోపల మరియు వెలుపల సాధించబడేవి ఏమిటంటే ఉద్దేశాలు. నెక్స్ట్, ప్రవర్తనలో మార్పు సూచిస్తుంది. చూడండి, గమ్యాలు, ఉద్దేశాలు విద్యార్థి యొక్క ప్రవర్తన రూపంలో రాయబడవు. ఏమి రాయబడతాయి? లక్ష్యాలు రాయబడతాయి, స్పష్టీకరణ రాయబడతాయి. కానీ వీడు అడిగింది ఏంటి? ఉద్దేశానికి సంబంధించి సరికానిది అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే, ఇప్పుడు ఉద్దేశాలు అనేవి విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పును సూచిస్తుందా? సూచించదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 4. ఉద్దేశాలకు సంబంధించి సరికానిది. మళ్ళీ సరైనది అడగల, సరికానిది అని అడిగాడు. చూడండి, ఉద్దేశాలకి లక్ష్యాలకి నువ్వు డిఫరెన్స్ కనుక చూసుకుంటే, ఉద్దేశాలకు సంబంధించి సరికానిది సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్కి మారవు. ఎస్, రైటే. కానీ లక్ష్యాలు ఏమవుతాయి? సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్కి మారుతాయి, పాఠం నుంచి పాఠానికి కూడా మారుతాయి. సో సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ మారడం అనేది కరెక్ట్. పాఠశాల పరిధిలో ఉంటాయి. చూడండి, పాఠశాల పరిధిలో కాదు, పాఠశాల పరిధిని దాటి ఉంటాయి. ఎవరు? ఉద్దేశాలు. ప్రవర్తన మార్పుని సూచించదు. రైటే. ప్రవర్తన మార్పుని సూచించేదేంటి? లక్ష్యాలు. సూచించదనేదేంటి? ఉద్దేశం. సో ఉద్దేశాలకు సంబంధించి ప్రవర్తన మార్పును సూచించదు అనే మాట రైటే. అసలు ముందు
ఇలా కానిది అన్నప్పుడు ఏం చేస్తారంటే 3 సంబంధించిన దానికి రైట్ కొట్టుకోవాలి, సంబంధించిన దాన్ని తప్పు కొట్టుకొని లాస్ట్లో ఒక కంక్లూజన్కి రావాలి. పరిధి విశాలత ఎక్కువ, రైటే కదా. లక్ష్యాల పరిధి చాలా తక్కువ, కానీ ఉద్దేశాల పరిధి పాఠశాలని దాటి ఉంటాయి. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో 1, 3, 4 అనేవి రాంగ్ ఆన్సర్. 2 అనేది చందదే అడిగింది, 2 సరికాదు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే 2. ప్రవర్తనా లక్ష్యాల లక్షణం, రైట్. ప్రవర్తనా లక్ష్యాల లక్షణం, ఇందాక ఉద్దేశము, ఇక్కడ లక్ష్యము స్పష్టీకరణ రెండింటిని కలిపి ఏమంటారు? ప్రవర్తనా లక్ష్యం అంటారు, రైట్. ఇప్పుడు చూడండి, ప్రవర్తన మార్పును సూచిస్తుంది. ప్రవర్తన లక్ష్యం ఏం చేస్తుంది? ప్రవర్తన మార్పునే సూచిస్తుంది, రైటే. ఇక్కడ లక్షణం అంటే పాజిటివే చూసుకోవాలి. ముందు పాజిటివ్ ఏంటో నెగిటివ్ అయితే చూద్దాం. ప్రవర్తన మార్పును సూచిస్తుంది, రైటే. బోధన దిశను మాత్రమే తెలుపును. బోధన దిశను తెలిపేది ఏంటి? ఉద్దేశం. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. సబ్జెక్ట్కి మారవు. సబ్జెక్ట్కి మారింది ఏంటిది? ఉద్దేశం. మరి స్పష్టీకరణలు లేదా ప్రవర్తనా లక్ష్యాలు పాఠం నుంచి పాఠానికే మారిపోతాయి. అసలు పాఠం నుంచి పాఠానికే మారిపోతాయి, సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్కే మారుతాయి. పరిధి విశాలత తక్కువ. చూడండి, ఉద్దేశాల యొక్క పరిధి విశాలత ఎక్కువ, కానీ స్పష్టీకరణల యొక్క అంటే ప్రవర్తనా లక్ష్యాల యొక్క పరిధి చాలా తక్కువ. కాబట్టి ఇది కూడా ప్రవర్తనా లక్ష్యాల యొక్క లక్షణం కాదు. కాబట్టి ఆప్షన్ ఏంటంటే 1. ఇప్పటివరకు ఈ రకంగా బిట్టు 3-4 సార్లు ఇవ్వటం జరిగింది వేరు సందర్భాలు. అంటే ఉద్దేశానికి సంబంధించిన సరైన అంశం ఏంటి, ఉద్దేశానికి సంబంధించిన సరికాని అంశం ఏంటి, లేదా దీర్ఘకాలిక లక్ష్యాలకు సంబంధించిన సరైన అంశం ఏంటి, దీర్ఘకాలిక లక్ష్యాలకు సంబంధించిన సరికాని అంశం ఏంటి, ప్రవర్తనా లక్ష్యానికి సంబంధించిన సరైన అంశం ఏంటి, ప్రవర్తనా లక్ష్యాలకు సంబంధించి సరికాని అంశం ఏంటి, లేదా లక్ష్యాల యొక్క లక్షణం ఏది, లక్ష్యాల యొక్క లక్షణం కానిది ఏమిటి, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, రైట్. 4-5 సార్లు అడిగాడు ఇప్పటికీ ఇదే టాపిక్ మీద. ప్రవర్తనా లక్షణం కానిది అని అడిగాడు. ఫస్ట్ మీరు ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే రైట్ అయితే రైట్ కొట్టుకోండి, తప్పు అయితే తప్పు కొట్టుకోండి, లాస్ట్లో ఒక కంక్లూషన్కి వద్దాం. ఇప్పుడు చూడండి, ఉద్దేశాలకి ప్రవర్తనా లక్ష్యాలకి తేడా చూసుకోవాలి, రైట్. ప్రవర్తనా లక్ష్యం అనేది పాఠశాల పరిధిలో ఉంటుంది, రైట్. పాఠశాల పరిధిని దాటేది ఏంటి? ఉద్దేశం. కాబట్టి స్టేట్మెంట్ రైటే. పరిధి తక్కువ, రైటేగా. ప్రవర్తనా లక్ష్యాల పరిధి చాలా తక్కువ, ఉద్దేశాల పరిధి చాలా ఎక్కువ. సో ఈ స్టేట్మెంట్ కూడా రైట్. తక్కువ సమయంలో సాధించవచ్చు, ఎస్. క్లాస్ చెప్పిన వెంటనే ప్రవర్తనా లక్ష్యాలను సాధిస్తాం, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైట్. తరగతి గది లోపల వెలుపల సాధించబడును. చూడండి, ప్రవర్తనా లక్ష్యాలు అనేది కేవలం తరగతి గది లోపల మాత్రమే సాధించబడతాయి, తరగతి వెలుపల సాధించబడవు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. కాబట్టి 1, 2, 3 అనేమో ప్రవర్తనా లక్ష్యాల యొక్క లక్షణమే. 4 అనేది ప్రవర్తనా లక్ష్యం యొక్క లక్షణం కాదు. అడిగింది కూడా అదే, ప్రవర్తనా లక్షణం కానిది ఏమిటి అని అడిగాడు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే 4.